ఇచ్చారు. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ మిడిల్ అయితే ఇవ్వలేదు. అండ్ ఏసీ వెంట్స్ మాత్రం ఇండివిజువల్గా ఇచ్చారు. డోర్ దగ్గర ఫ్లోరింగ్ మొత్తం వాటర్తోనే నిండిపోయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నుంచి స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్కి. ఛానల్ నేమ్ వచ్చేసరికి ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ అండ్ ఏమన్నా మీకు ఏమనిపిస్తే అది కామెంట్ అయితే చేయండి. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. నా పేరు వచ్చేసి సురేష్. ఈరోజు నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. ఇండియాలోని డైలీ రన్ అయ్యి గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి 12740. రీసెంట్గా ఎల్ఎస్బీ కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయింది కదా, ఆ ట్రైన్లో అయితే బ్లాక్ చేస్తున్నాను ఫ్రమ్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. చాలా కంగారుగా ఎక్కాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్లో ఎక్కాను ట్రైన్ కూడా. గరీబ్రథ్కి కొత్తగా అప్గ్రేడ్ చేసిన కోచెస్ ఎల్హెచ్బి కోచెస్, థర్డ్ ఎకానమీ కోచెస్. మా గరీబ్రథ్ అయితే ఆన్ టైం అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అది. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి వరంగల్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే వస్తుంది. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. ఇక్కడైతే మనకి స్టాప్ లేదు. స్టేషన్ కోడ్ KZJ. స్కిప్పింగ్ కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ కాజీపేట్. వెల్కమ్ టు వరంగల్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ WL. ఒక 2 minutes హాల్ట్ తర్వాత వరంగల్ స్టేషన్కి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 10:43కి. అండ్ బాయ్ బాయ్ వరంగల్. వరంగల్ స్టేషన్ దగ్గరలోనే భారత్ పెట్రోలియం కంపెనీ అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అలాగే వెళ్ళిపోతాం వైజాగ్. అండ్ నేనైతే స్లీప్ అయితే వేసేస్తాను. అండ్ మార్నింగ్ ఏ టైం అయితే ఆ టైం వేసి కవర్ అయితే చేస్తాను. హాయ్ గైస్, ఇది డే 2. ట్రైన్ అయితే తుని స్టేషన్ అయితే దాటేసింది. నర్సీపట్నం రోడ్డు దగ్గరలో అయితే ఉంది ట్రైన్. నైట్ అయితే మాత్రం చాలా బాగా నిద్ర పెట్టేస్తుంది. ఏసీ మాత్రం చాలా బాగా పెట్టాడు. అండ్ బండి కూడా ఎక్కువ షేకింగ్ అయితే లేదు. చాలా అండ్ ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసరికి 26 అక్టోబర్ 2008 అయితే స్టార్ట్ చేశారు. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్, డైలీ రన్నింగ్ గరీబ్ ట్రైన్. ఇది టోటల్గా 15 years అయితే కంప్లీట్ చేసుకుంది ఈ ట్రైన్. స్టార్టింగ్లో అయితే ఐసీఎఫ్ కోచెస్తో రన్ అయ్యేది. రీసెంట్గా 2024 జూలై 22 అయితే ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. దీనివల్ల మెయిన్గా అడ్వాంటేజ్ జరిగింది ఏంటంటే సైడ్ మిడిల్ కష్టాలు లేవు.
ఇండియాలోని ఏదైనా డైలీ రన్నింగ్ అయిన గరీబ్ రథ్ ట్రైన్ ఉందంటే అది ఇది మాత్రమే. ట్రైన్ నెంబర్ 12740, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు సికింద్రాబాద్. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ విషయానికి వస్తే సికింద్రాబాద్, సికింద్రాబాద్ తర్వాత ఖమ్మం, ఖమ్మం తర్వాత వరంగల్, వరంగల్ తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత ఏలూరు, ఏలూరు తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత సామర్లకోట, సామర్లకోట తర్వాత తుని, తుని తర్వాత అనకాపల్లి, అనకాపల్లి తర్వాత దువ్వాడ, దువ్వాడ తర్వాత విశాఖపట్నం అయితే చేరుకుంటుంది. టోటల్గా 11 స్టాప్స్లో అయితే అవుతుంది. టోటల్గా ట్రావెల్ వచ్చేసరికి 700 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ 700 కిలోమీటర్స్కి 11 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. సికింద్రాబాద్ వచ్చేసరికి 8:30కి స్టార్ట్ అవుతుంది అండ్ వైజాగ్ వచ్చేసరికి 7:30కి అయితే చేరుకుంటుంది. మనకి నర్సీపట్నం రోడ్ స్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ అయితే ఇలా సపరేట్ అయితే అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నుంచి స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్కి. ఛానల్ నేమ్ వచ్చేసరికి ఇట్స్ ట్రావెల్ టైమ్ అండ్ ఏమన్నా మీకు ఏమనిపిస్తే అది కామెంట్ అయితే చేయండి. స్కిప్పింగ్ నర్సీపట్నం రోడ్ స్టేషన్. Skipping Elementary. పూరి నుంచి తిరుపతి వెళ్ళే బండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. మనమైతే అనకాపల్లి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. And welcome to Anakapalli.
పల్లి రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ ఏకేపి. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. మొత్తం గరీబ్ రథ్ అన్ని థర్డ్ ఎకానమీ కోచెస్ మాత్రమే. మా ట్రైన్ అయితే ఒక 2 minutes హాల్ట్ తర్వాత అనకాపల్లి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అనకాపల్లి స్టేషన్కి ఇప్పుడే అమృత్ భారత్ ట్రైన్ అయితే వచ్చింది. అమృత్ భారత్ మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళి అమృత్ భారత్. అది టోటల్గా ఈ గరీబ్ రథ్కి వచ్చేసరికి 18 థర్డ్ ఎకానమీ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఈచ్ కోచ్కి 82 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. స్కిప్పింగ్ తాడి రైల్వే స్టేషన్. తాడి రైల్వే స్టేషన్ స్కిప్పింగ్. న్యూ ఎల్హెచ్బి కోచెస్ ఇవైతే వాటర్లో లీక్ అయిపోతున్నాయి. కిందనైతే ఇక్కడ ఉంటుంది కానీ ఇదైతే వర్క్ అయితే అవ్వట్లేదు. మా కోచే కాదు, ప్రతి కోచ్ ఇలాగే ఉంది. అండ్ వెల్కమ్ టు దువ్వాడ. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ డివిడి. మ్యాక్సిమం ఇక్కడైతే మ్యాక్సిమం దిగిపోతారు. ఈ దువ్వాడ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇది ఇక్కడైతే మ్యాక్సిమం అయితే దిగిపోతారు. ఇక్కడ దిగిపోయి ఇక్కడైతే కోర్మన్పాలెంకి, లంకెలపాలెంకి, అనకాపల్లికి, గాజువాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇదైతే వైజాగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మ్యాక్సిమం చాలామంది వైజాగ్ స్టేషన్కి రాని వాళ్ళందరూ కోర్మన్పాలెం నుంచి కానీ, లంకెలపాలెం నుంచి కానీ, గాజువాక్ నుంచి కానీ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి ఎక్కుతారు. అండ్ ఇలా కూడా దువ్వాడ దగ్గర నుంచి కూడా షార్ట్ కట్ అయితే ఉంది. అక్కడికి అయితే ఎన్ఈడి కూడా వెళ్ళిపోవచ్చు. ఎన్ఈడి వెళ్ళిపోతే మ్యాక్సిమం సిటీలోకి వెళ్ళిపోయేటట్టే. డోర్ దగ్గర ఫ్లోరింగ్ మొత్తం వాటర్తోనే నిండిపోయింది. మెయింటెనెన్స్ అయితే అంతగా ఏం బాగోలేదు ఎల్హెచ్బి కోచెస్వి. మా కోచే కాదు, ప్రతి కోచ్ ఇలాగే ఉంది. డోర్ దగ్గర వాటర్ అయితే ఇలాగ లీక్ అయిపోతూనే ఉంది. మా ట్రైన్ అయితే దువ్వాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. రైట్ టైమే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడికి బస్సులు కూడా వస్తూ ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్ నెంబర్ 38 ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. అది జర్నీ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి షార్ట్ కట్ అయితే ఉంది. శీలానగర్ వెళ్ళిపోవచ్చు. శీలానగర్కి వెళ్ళిపోతే మ్యాక్సిమం ఎన్ఈడి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ బాయ్ దువ్వాడ. స్టేషన్ కోడ్ డిబిడి. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
మనమైతే చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి అయితే కలిసిపోతున్నాం. ఎన్ఈడి గూడ్స్ యార్డ్ ఇదంతా వస్తూనే ఉంది. ఈ మా కోచ్ కాదు, చాలా కోచ్లో మెయింటెనెన్స్ అలాగే ఉంది. స్కిప్పింగ్ మరిపాలెం. బ్లూ కలర్, చాలా బ్లూ కలర్ కోచెస్ అయితే అక్కడ ఉన్నాయి. అదంతా యాడ్, విశాఖపట్నం ఒక యాడ్ అది. మ్యాప్స్ లోకపోతే విశాఖపట్నం కిరండోల్ అరకెళ్ళే ట్రైన్ ఇది. విస్టోడమ్ కోచెస్. మనమైతే మెల్లిగా విశాఖపట్నం స్టేషన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం. విశాఖపట్నం ఒక లోకో యాడ్. వెల్కమ్ టు విశాఖపట్నం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ VSKP. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది ఇది. మనమైతే 6th ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాము. ఇదే అనమాట థర్డ్ ఎకానమీ కోచెస్. ఛార్జింగ్ సోకెట్స్ అయితే మొత్తం ఈ కూపే 6గురికి అయితే 2 మాత్రమే ఇచ్చారు. అండ్ ఎక్కడ ఒకటి అవుతుంది అండ్ ఎక్కడ ఒకటి అయితే ఉంది. పైన కూడా ఎక్కడ ఏమీ లేవు ఛార్జింగ్ సాకెట్స్. అండ్ రీడింగ్ ల్యాంప్ అయితే ఇక్కడైతే మిస్ అవ్వలేదు, రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ మిర్రర్ ఉంది. అండ్ ఇవైతే స్లైడింగ్ అనమాట, స్లైడింగ్ విండోస్. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మొబైల్ హోల్డర్ అండ్ USB కూడా ఇచ్చారు. ఇదైతే వాటర్ బాటిల్ హోల్డర్. ఇక్కడైతే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఊర్లో కూడా ఒకటే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ మిడిల్ అయితే ఇవ్వలేదు. అండ్ AC వెంట్స్ మాత్రం ఇండివిజువల్గా ఇచ్చారు. లోవర్ బెర్త్కి, మిడిల్ బెర్త్కి, అప్పర్ బెర్త్ కూడా ఇచ్చారు పైన. అండ్ సైడ్లో వరకు కూడా ఇచ్చారు. అండ్ సైడ్ అప్పర్ కూడా AC వెంట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ థర్డ్ ఎకానమీ కోచెస్. అండ్ గైస్, ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలాగో మీకు కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.